హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై, అలాగే ఆకుకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, బెండకాయలు ఫ్రైకి పెనం పెట్టాను. మీతో మాట్లాడుతూ వంట చేసేద్దామని ట్రై చేస్తున్నానండి. మాటలైతే తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇదిగోండి, ఇలాగ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు, జీలకర్ర వేసాను ఆయిల్లో. అది వేగిన తర్వాత బెండకాయలు ఫ్రై చేస్తున్నానండి. బ్లాగ్స్ చూస్తున్నారు కదా, వంటల ఛానళ్ళు చాలా ఉన్నాయి కదండి. నేను చేసే పాత వంటలు మీరేం చూస్తున్నారు? సూపర్గా చేసే వాళ్ళు ఉన్నారు కదా. సారీ, నాకు తెలిసినవైతే నేను ట్రై చేస్తున్నాను. మీరు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. చిల్డ్రన్స్, పిల్లలు, అలాగే ఫ్రెండ్స్ అందరూ కలిసి నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. నచ్చిన వాళ్ళు చూడండి అబ్బా, లైక్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఒక లైక్ కొట్టచ్చు కదా. అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, ఆంటీ కావచ్చు, అమ్మ కావచ్చు, ఇలా రకరకాల సంబంధాలతో నన్ను పిలుస్తూ ఉన్నారు కదా లైవ్లో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లైవ్లో పిల్లలందరూ కూడా అలా పిలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. లైవ్లో అలా నన్ను పిలిపించుకుంటూ ఉంటే. ఇదిగోండి, బెండకాయ పోపు పెట్టేశాను, అటుపక్క వేగుతూ ఉంది. ఇటుపక్క అయితే రైస్ పెట్టాను. ఇవంతా కడిగి ఆకుకూర, కందిపప్పు, పచ్చిమిర్చి అంతా కడిగి పెట్టుకున్నాను. ఆకుకూర 2-3 సార్లు కడిగి పెట్టేశానండి. కొంచెం వాడినట్టు ఉన్నాయి పచ్చిమిర్చి, అయినా వేసేసాను. అలాగా వాడిపోయినట్టు పడేస్తే ఏమొస్తుందండి? ఇలా పప్పుల్లో, పచ్చళ్ళలో వేపేసి అలా వేసేసుకున్నాం అనుకోండి. పోపు పెట్టేటప్పుడు కూడా ఎండుమిర్చి బదులు ఎండిపోయి ఉంటే ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలా పడేయకండి పిల్లలు. ఏదైనా సరే దాన్ని ఉపయోగించుకొని వాడడంలోనే ఆనందం ఉంది. ఒకవేళ పచ్చిమిర్చి ఎండిపోయినాయి అనుకోండి, 1 గంట ముందుగా నీళ్ళల్లో వేసేసామంటే మెత్తబడతాయి. అంటే కాడలు ఒలిసేసి నీళ్ళల్లో వేయాలి, లేదంటే మరి కుళ్ళు వాసన వచ్చేస్తాయి. అలాగే కట్ చేసేసామంటే కారం అంతా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. అలాగే తొక్కలు అంటే తొడిమలు తీసేసి వెయ్యాలండి. ఆకుకూర అయితే పప్పులో పెట్టేశాను. అదిగోండి, టమోటాలు అయితే ఒక పెద్ద టమోటా, కొద్దిగానేనండి పప్పు. టమోటాలు 2, చిన్నది పెద్దది 2 టమోటాలు, కొద్దిగా చింతపండు, సరిపడినంత చింతపండు. అలాగే ఇవి కట్ చేసుకొని పప్పులో పెట్టేసి వెయిట్ పెట్టేసామనుకోండి, ఒక 2 వెయిట్లు ఉడికిపోతుంది ఈ పప్పు. అంతకుముందు అయితేనండి పప్పు తెచ్చారు మా వారు, ఒకే ఒక వెయిట్కి పూర్తిగా జిగురు వచ్చినట్టు ఉడికిపోయేది. ఆ పప్పు మళ్ళీ దొరకలేదండి. ఒకవేళ దొరికితే మాత్రం ఒక 5-6 కిలోలైనా స్టోర్ చేసుకుందాం అనుకున్నాను. శాంపిల్ ఒక్కసారే వచ్చిందండి అలాంటి పప్పు. మంచి మేలిం పప్పుగా ఉంది. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా రకరకాలుగా ఇస్తున్నారండి. ఒకే కొట్లో తెస్తాం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాలిటీ ఉన్నట్టుంది. అదిగోండి, కుక్కర్ పెట్టేశాను. బెండకాయ ఫ్రై అయితే సిమ్లోనే వేపుతూ మిగతా పనులన్నీ చేసుకుంటున్నానండి. నేను గంజి ఉడకబెట్టాను. అటుపక్క గిన్నెలో కనిపించింది కదా ఇంతకుముందు. చీరలకు వాషింగ్ మిషన్ వేసాను. చీరలు, కాటన్ చీరలు కడుతూ ఉంటే గంజి పెట్టుకొని కట్టుకోవడం అలవాటండి నాకు. ఇంట్లో చీరలు కూడా గంజి పెట్టుకుంటాను, లేదంటే చీరలు చుట్టుకుపోయి బంధాలు పడినట్టు పడిపోతామేమో అని భయం నాకు. అందుకని గంజి పెట్టేస్తాను. అలవాటుగా వాషింగ్ మిషన్ వేసాను అనుకోండి, కాటన్ చీరలు ఉన్నాయి అంటే గంజి ఉడకబెట్టేస్తాను. లేదు అంటే రివైవ్ ఉంటుంది కదండి, లిక్విడ్ పొడి కూడా దొరుకుతుందండి. పొడి కూడా తెచ్చి వాడాను. పొడి ఏం చేస్తుందంటే గడ్డలు గడ్డలుగా చీరకు అంటుకునేస్తుంది. ఎంత కలిపేసినా కానీ ఆ పొడి అంటుకుపోతుంది చీరలకు. బాగా తెల్లగా కనిపిస్తున్నాయి డార్క్ కలర్ చీరలు. అలా వైట్గా కనిపిస్తుంటే అస్సలు కట్టుకోలేకపోతున్నాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. చూడండి, అన్నం అయిపోయింది, పప్పు ఉడికిపోయింది, అన్నీ రెడీ అయిపోయినా కానీ బెండకాయ వేగుతూనే ఉంది. చూడండి, సిమ్లోనే పెట్టేసే దాన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. బెండకాయ ఫ్రై దీని కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇలాగా మెదుపుకునేసామనుకోండి, మరీ ఎక్కువగా మెదకూడదండి,
కొంచెం మెదగినట్టుగా ఉండాలి. ఆకుకూర పప్పు కానీ సాంబార్ కానీ దేనికైనా మెదిగిపోయింది కదా, అంటే మెదిపేసాను పప్పు. ఇంకా బెండకాయ ఫ్రైకి కొద్దిగా కారం వేస్తున్నానండి, సరిపడినంత కారం కూడా ఎక్కువ తినట్లేదండి ఈ మధ్య. నాకైతే ప్రాబ్లం ఉందండి, స్టమక్ ప్రాబ్లం ఉంది నాకంటే. హెర్నియా స్టార్ట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి బరువులు నీళ్లు మోసి నీళ్లు మోసేదాన్నండి, బోర్ కొట్టి నీళ్లు మోసేదాన్ని. మా అన్న దగ్గర పెరిగాను, అన్న వదిన దగ్గర పెరిగాను నేను. అక్కడ చాలా కష్టమయ్యేదండి నా టీనేజ్ వయసులో అంతా కూడా. బోరు కొట్టి నీళ్లు మోసేదాన్ని. ఒక్కొక్క రోజుకే 30 బిందెలు 35 బిందెలు నీళ్లు మోసేదాన్ని, బోరు కొట్టి తెచ్చిపోసేదాన్ని. మరి ఇక్కడికి అంటే పెళ్ళైన తర్వాత కూడా వంగి లేయడము, రైతు పని చేసేవాళ్ళు ఇంట్లో, అత్తగారింట్లో, అక్కడ కూడా కొంచెం కష్టమేనండి. దానికి సరిపడినంత తిండి ఉండేది కాదు, తినాలనిపించేది కాదు నాకు. ఎందుకు అంటే నేను పెరిగిన పెంపకం అలాగుంది. దొరికిందే సంతృప్తి పడి తినడం నేర్పించారు నాకు. ఉన్నా కానీ తినబుద్ధి కావట్లే ఇప్పుడు. ఒకవేళ ఇప్పుడు తినాలంటే కూడా ఆరోగ్యం సహకరించటం లేదు. సారీ ఫ్రెండ్స్, నా విషయాలన్నీ మీకు చెప్పి ఇబ్బంది కలిగిస్తున్నానంటే సారీ. అది కొన్ని నా వ్యక్తిగత విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటాను కదా, అవి షేర్ చేసుకుంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా మనసుకు దగ్గరగా వచ్చిన మీకు నా విషయాలు చెప్తే అవరే అమ్మ ఇలాగ పెరిగారు కదా అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఈ సయాటికా ప్రాబ్లం ఎక్కువైపోతుందండి. ఫేస్ చూడండి ఎలాగ వాపు వచ్చినట్టు అనిపిస్తోంది, మొహం అంతా కూడా. ఆలోచనలు ఎక్కువైనాయి అంటే ఈ నర్వస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయండి. అవునంటారా కాదంటారా? ఇక్కడైతే నేను పోపు పెట్టేసి పప్పు రెడీ చేసేసానండి. పప్పు కూర అయితే, ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈరోజు రైసేనండి, రాగి ముద్ద చేయలేకపోతున్నాను. అలాగే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.